రాబిన్హుడ్ ఆర్మీ సేవలు విస్తృతం కావాలని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం అన్నారు. స్థానిక వైష్ణవ వీధికి చెందిన ఎల్మిల్లి లిఖిత చిన్నప్పటి నుంచి పోలియో లక్షణాలతో నడవలేని పరిస్థితిలో ఉండడంతో విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా సోమవారం చక్రాల కుర్చీ అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్మిల్లి లిఖితకు అండగా నిలవడం హర్షణీయమని అన్నారు. అందరికీ నమస్కారం. పాప వైష్ణవి వీధికి చెందిన అమ్మాయి, శ్రీకాకుళమే. వైష్ణవి వీధిలో ఈ పాప పేరు లిఖిత అనే పాప చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నది. అంగవైకల్యంతో బాధపడుతూ వైష్ణవి వీధి నుంచి ఒక చాలా పేదవాళ్ళు, చాలా కాలం నుంచి వారికి ఒక వీల్ చైర్ కావాలనే, ఆ అమ్మాయికి వీల్ చైర్ మీద ఎక్కడైనా బయటికి పట్టుకెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కావాలని వెంటనే రాబిన్హుడ్ ఆర్మీ దానిలో మా యొక్క ఉమాశంకర్ కూడా, మా యొక్క అసిస్టెంట్ పిఆర్ఓ ఉమాశంకర్ కూడా దానిలో ఆ మెంబరు వాళ్ళ మిగతా మెంబర్స్తో కమిటీలో చెప్పగా ఒక 2 వీల్ చైర్స్ వాళ్ళు మన రెడ్ క్రాస్ ద్వారా పంపించి వాళ్ళకి ఇవ్వడానికి కోరుకున్నారు. ఈమె లిఖిత అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో ఉంది. మాటలు కూడా పూర్తిగా రావు. ఆ తల్లి బాధపడుతూ ఉంటే వెంటనే మా ఉమాశంకర్ చూసి వెంటనే వారికి ఒక వీల్ చైర్ ఇవ్వాలని ఒక తలంపుతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే రాబిన్హుడ్ వాళ్ళ మేనేజ్మెంట్ వారికి కూడా, మేనేజింగ్ కమిటీ వారికి కూడా ఇవాళ వాళ్ళకి శుభాభినందనాలు. వారికి తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి హర్షం వెలుబుచ్చుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా వారికి మరొక్కసారి హర్షం వెలుబుచ్చుతూ వారికి దీవెనలు చేయిస్తారు.